హౌసింగ్ అర్బన్ అఫేర్స్ నుంచి డబ్బులు తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు. గత ప్రభుత్వం 40% నేను ఇచ్చేది ఏంది, నాకు నీ 40 ఇచ్చేది లేదు, నీ 60 తెచ్చుకునేది లేదని వదిలేసి వచ్చింది. ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని పదే పదే ఎందుకు ఢిల్లీ పోతున్నావు అంటే, నిన్న కూడా నేను చెప్పిన ఏదో పిచ్చి పాటలు మాట్లాడుతుంటే కేటీఆర్, రేవంత్ రెడ్డి ఢిల్లీలో పోయి యూరియా బస్తాలు మోయనిక పోయిండా, తాడి చెట్లు ఎక్కనిక పోయిండా అని నువ్వేదో చిల్లర మాటలు మాట్లాడుతున్నావు కదా. పేపర్ చదివితే తెలుసా, రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ మినిస్టర్, ఫర్టిలైజర్స్ మినిస్టర్, ఇండస్ట్రీస్ మినిస్టర్ ని కలవడం జరిగింది. బతిలాడుకుంటున్నాం. మేము 10 ఏళ్లలో మాకు రావాల్సిన నిధులు రాలే. మేము కట్టాల్సిన ట్యాక్స్ లు అందరికంటే బ్రహ్మాండంగా భారతదేశంలోనే హైదరాబాద్ పెద్ద ట్యాక్స్ నగరం. మేము కడుతున్నాం. ఆ నిధులు వస్తే డెఫినెట్ గా మీరు అన్నట్టు భువనగిరి నగరం, ఇప్పుడే నేను అన్నకు చెప్తున్నా, అన్ని రోడ్లు ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నగరానికి కొత్త రేఖలు దిద్దాల్సిన అవసరం ఉంది. మీ హయాంగానే చేయాలి. మనం వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి 40% ఇస్తే 60% వస్తాయంటే 10 ఏళ్ల నుంచి మనం 40% ఇవ్వకపోతే ఎన్ని లక్షల కోట్లు నష్టపోయింది రాష్ట్రము. ఇక నుంచి మేము దాని మీద పోరాటం చేస్తాం. భువనగిరిలో డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, భువనగిరిలో రోడ్ ఇష్యూస్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కానీ, ఇప్పుడే అన్న చెప్పినట్టు ఆ చెరువులు నింపాలంటే రోజు వీళ్ళు పోయి రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కూర్చొని వీలైన కాబట్టి ఈ నీళ్ల విషయంలో కంటిన్యూగా రివ్యూస్ జరుగుతున్నాయి. ఇలా మూసీ వల్ల మనకు హైదరాబాద్ నుంచి వచ్చే మురికి నీళ్లు మన దగ్గర ఉన్న పొలాలలో మనం పండించుకునే పంటను కొనుక్కునే పరిస్థితి లేదు. మరి మూసీ ప్రక్షాళన చేసినప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మల్లన్న సాగర్ నుంచి కూడా గోదావరి నీళ్లు తీసుకొచ్చి కంటిన్యూ మంచి నీళ్ళని సప్లై చేయించాలన్న ఒక ఆలోచనతోటి ఏదైతే ప్రణాళికలు గీస్తుండో, డెఫినెట్ గా RRR, MMTS, RRR వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్ ఉంది. మనం అర్బనైజ్ అయిపోతాం మొత్తం. మన యువతకు ఇక్కడ ఇండస్ట్రియల్ క్యారిడార్ పెడితే ఇక్కడ ఎవరు కూడా ఇంటికాడ కూర్చొని పని చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు హైదరాబాద్ నగరానికి పోయి పని చేస్తే 30,000 జీతం వస్తే 40,000 ఖర్చు వస్తుంది. అందుకే పని చేసి ఇంటికాడ ఉంటుంది. కాబట్టి MMTS, మెట్రో, RRR, మూసీ ప్రక్షాళన, ఈ 4 ప్రాజెక్టుల మీద మాక్సిమం మేము ఎఫర్ట్ పెడతాం. అలాగే అర్బన్ లోకల్ బాడీలో కూడా మాక్సిమం నిధులు తీసుకొచ్చి ఈ రోజు 56 కోట్ల రూపాయల HMDA నుంచి భువనగిరి అసెంబ్లీకి నియోజకవర్గానికి తెచ్చి దీంట్లో 13 కోట్ల 60 లక్షలు నాకు తెలిసి ఈ రోజు ఓన్లీ భువనగిరి టౌన్ లో పెట్టారు. ఇవి మొదటిసారి ఇది ఈ సంవత్సరం నరలే కదా, ప్రతి 6 నెలలకు ఒకసారి సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ లోకల్ నాయకులు కూడా ఉన్నారు. అందరికీ కూడా ఒకటే విన్నపం, ప్రతి దగ్గర ఏం పని ప్రయారిటీగా చేసుకోవాలనే దాని మీద మీరు కనుక అవగాహన తెచ్చుకుంటే వీలైనంత మటుకు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర, నేను మా ఎమ్మెల్యే గారు కూర్చొని భువనగిరి పట్టణాన్ని ఈ 3 సంవత్సరాలల్లో బ్రహ్మాండమైన పట్టణంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. ట్రైన్స్ విషయంలో కూడా నేను చర్చ చేసిన. శాతవాహన అనేది ఏదైతే డోర్నకల్ కంటే ముందు, డోర్నకల్ కాదు కాజీపేట కంటే ముందు ప్రతి స్టేషన్ లో అవుతుంది, కే సముద్రంలో అవుతుంది, నెక్కొండలో అవుతుంది. మన దగ్గర ఎందుకు అవుతలేదని నిన్ననే ప్రశ్నించిన. ఎందుకంటే భువనగిరి హెడ్ క్వార్టర్సే, జనగామ హెడ్ క్వార్టరే, డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో కూడా ట్రైన్ లాపకపోతే పరిస్థితి ఏందని చెప్పి నిన్ననే చర్చ చేసిన. దాని మీద చర్చ నడుస్తుంది. Subscribe us and press the bell icon for more interesting updates.